నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్లో జరిగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ర్యాలీలో పాల్గొననున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పేదలకు ఇండ్లు అందించే వరకు పోరాటం కొనసాగుతోందని మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ఉప్పల్ రింగ్ రోడ్ నుండి ఏషియన్ థియేటర్ వరకు బీజేపీ నాయకుల పాదయాత్ర. కేంద్రం నిధులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయించడంలో జాప్యం వహిస్తోందని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ రెడ్డి మండిపాటు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరాంచపల్లిలో కొనసాగుతున్న దాతల ఆర్థిక సహాయం. వంట పాత్రలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన హోంమంత్రి తానేటి వనిత. పునరావాస కేంద్రంలోని ముంపు గ్రామాల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పేదలకు ఇండ్లు అందించే వరకు పోరాటం కొనసాగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్లో జరిగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ర్యాలీలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహబూబ్ నగర్ బయలుదేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ పేదల కల డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు అందించే వరకు మా పోరాటం సాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి పేదలను మోసం చేసిందని మండిపడ్డారు. కేంద్రం పీఎం ఆవాజ్ యోజన కింద ఇచ్చే నిధులను ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇండ్లు కట్టరు, కట్టిన వాటిని అర్హులకు పంచరు. కట్టిన ఇండ్లు పాడవుతున్న పేదలకు ఇవ్వకపోవడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని అన్నారు. కిషన్ రెడ్డికి శంషాబాద్లో బీజేపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కేంద్రం నిధులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయించడంలో జాప్యం వహిస్తోందని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. ఉప్పల్ ఎలివేషన్ కారిడార్ పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉప్పల్ రింగ్ రోడ్డు నుండి ఏషియన్ థియేటర్ వరకు బీజేపీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ అంబర్పేట నుండి నారపల్లి వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న స్థలాల లబ్ధిదారులకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని తెలిపారు. కరెంటు, డ్రైనేజీ తొలగింపు విషయాల్లో, రోడ్డు మరమ్మతుల విషయంలో విఫలమయ్యిందని అన్నారు. ఇక్కడి ఎంపీ ఏనాడు ఈ కారిడార్ విషయంలో కేంద్రంతో మాట్లాడింది లేదు, కానీ మోడీ, గడ్కరీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. ఇక్కడి రోడ్ల మరమ్మతులకు కేంద్రం నిధులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రోడ్డు మరమ్మతులు చేపట్టాలి. రోడ్డు మరమ్మతులు కేంద్రం నిధులిచ్చిన ప్రారంభించినప్పటి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ సహాయ నిరాకరణ చేస్తూ పనులు వేగంగా పూర్తి కావటం కొరకు కావలసినటువంటి సహకారాన్ని మొదటి నుంచి కూడా అందించకుండా ఉప్పల్ ప్రజల పట్ల కక్షని, వివక్షని, శిక్షకు గురి చేసే విధంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ వస్తూ ఉంది. ఒకవైపున నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి 750 కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ కారిడార్ పనులను ప్రారంభం చేసి ఇక్కడ ఉన్నటువంటి భవన యజమానులందరూ కూడా మరి ఇల్లు కూలగొట్టుకుంటాం, మరి భూములు ఇస్తామని చెప్పి సంతకాలు పెట్టి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తే నష్టపరిహారంలో కూడా 3 రకాల పద్ధతులు అవలంబించి భవన యజమానుల పట్ల కూడా కక్షని, వివక్షని, శిక్షని చూపినటువంటి ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పని తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నాం. మరి ఆ తర్వాత పనులు ప్రారంభమై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరాంచపల్లిలో దాతల ఆర్థిక సహాయం కొనసాగుతోంది. గ్రామంలోని 19 చెంచు కుటుంబాలకు దాతల సహకారంతో ఇంటింటికి గ్యాస్ సిలిండర్, స్టవ్, వంట పాత్రలు, నిత్యావసర సరుకులు, దుస్తులను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపారవేత్తలు, బీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.
ముందు పోకండి అదే ముందు పోతులే బాబు సెల్గా మధ్య మళ్ళీ వస్తారు ఇది నేను చెప్తాను. కొవ్వూరు నియోజకవర్గంలో కొవ్వూరు మండలం మద్దూరు జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని రాష్ట్ర హోంమంత్రి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత పరిశీలించారు. పునరావాస కేంద్రంలోని ముంపు గ్రామాల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్రంలో ప్రజలను ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారం అందిస్తున్నారని, ఏర్పాట్లు బాగున్నాయని అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మద్దూరక్కలో గోదావరి ఉధృతి ఏటిగట్లను తానేటి వనిత పరిశీలించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ పునరావాస కేంద్రంలో ఏర్పాటు సంతృప్తినిచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీవీ మల్లిబాబు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిన్న వల్ల అలాగే ఇంకా తగ్గలేదు. పిల్లలు అందరూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ దావుద్ ఖాన్ కూడా సర్వే నంబర్ 2లో దళితులు గత 70 సంవత్సరాల నుంచి సాగు చేసిన భూమి మా భూమి అని, మాకు హక్కు కల్పించకుండా బయటి వారికి కేటాయిస్తున్నారని ఆందోళన చేస్తూ ధర్నా నిర్వహించారు. ఆడవారు, చిన్నపిల్లలని కాకుండా ఈ ధర్నాలో అందరూ పాల్గొన్నారు. దావుద్ ఖాన్ కూడా సర్వే నెంబర్ 2 ఇవి దళితుల భూములు. గత 70-80 సంవత్సరాల సంది మేము ఇక్కడ పంట చేసుకుని పండుకొని మేము జీవించే భూములు. మేము వర్షాకాలం పంటలు చేసుకుని జీవించే భూములు ఇవి. మా తల్లిదండ్రులు ఈ భూములకు పట్టలు కట్టిరు, పన్నులు కట్టిరు. పన్నులు కట్టే టైంలో పైసలు లేకుంటే అప్పుడున్న పట్టువారు వచ్చి ఖచ్చితంగా కట్టాలి మీరు అని ఇంటి మీదకి ఎగబడితే పుస్తమెట్టలు అమ్ముకొని, బొర్రను అమ్ముకొని కూడా మా తల్లిదండ్రులు ఇక్కడ పన్నులు కట్టిరు. ఆ పన్నులు కట్టినందుకే ఈ రోజు ఈ భూమి ఇక్కడ ఉంటది. ఈ పన్నులు కట్టకుండా ఈ భూమి ఇన్ని రోజులు ఇక్కడ ఉండకపోవు. ఈ భూములు మావి, దళితులయ్యి. ఇవన్నీ చిత్రం గోత్రం సంబంధించిన వాళ్ళయి, చిత్రం గోత్రానికి సంబంధించిన వాళ్ళవి దళితులయ్యి. ఈ రోజు ప్రభుత్వము మాకు మాయమాటలు చెప్పి మా దాంట్లో కొందరిని మాకు ఏదో చాటల తౌడు పోసి కుక్కల పందులకు తాకలాడ పెట్టినట్టు మినిస్టర్ సవితా ఇంద్రెడ్డి గారు మా దాంట్లో కొంతమందిని గుంజుకొని తాకలాటలు పెట్టి మీకోటి మాకోటి అని మా వాళ్ళు మాకు తాకలాటలు పెట్టి ఈ భూములు మాకు కాకుండా అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళకు వాళ్ళ కులపోళ్లకు ఈ భూములు ఒప్పచెప్పాలని పట్టం కట్టుకుంది సభ్యత ఇంద్రెడ్డి గారు. మేము పోయి వాళ్ళ ఆఫీస్ కాడ పోయి మాట్లాడితే మాకు హైటెన్షన్ వైర్ కింద మాకు ప్లాట్లు ఇస్తుందంట, మెయిన్ రోడ్ కంటే మాకు భూములు లేదంట. మళ్ళీ ఈ మెయిన్ రోడ్ భూములు ఎవరికంటే అది మీరు అడగొద్దు అంటారు. మేము ఆ భూములను మేము అడగకుండా ఎవరు అడగాలి? మేము ఒక్కడే ఇప్పుడు కూడా సబితా ఇంద్రెడ్డి గారికి చేతులెత్తి దండం పెడుతున్నాము. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి అందరూ మీకు ఓట్లు వేసిరు. ఇలా దళితులు ఓట్లు వేసినా మీకు గెలిచిరు. మీ వర్గాలకు మీ కులాలకు ఎందుకు లేదని గెలవలేదు. దళితుల ఓట్లే మీకు పడ్డాయి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసిరంటే దళితులే ఓట్లు వేసిరు. దళితుల పుణ్యాన్ని నువ్వు గెలిచినావు. ఈ రోజు ఆ దళితుల నోట్ల మండు కొట్టి వాళ్ళను చంపనీకి నువ్వు ప్రయత్నం చేయకు. ఇప్పుడైతే ఎక్కడైతే ఎంత ఖాళీ ప్లేస్ ఉందో ఈ ఖాళీ ప్లేస్ అంతా 300 ఫ్యామిలీలు దళితులు. ఈ 300 ఫ్యామిలీ దళితులకు ఈ భూములు చెందాలి.
ఎట్టి పరిస్థితుల్లో మాకు చెందాలి. మీరు గ్రంథాలయం కట్టుకురు, మీ భర్త పేరు పెట్టుకురు, మేము అబ్జెక్షన్ చేయలే. ఈ రోజు ఇక్కడ ఒక మున్సిపల్ పెట్టారు, ఇలా మా తల్లిదండ్రులు అందరూ అయినా సరే మాది కాకుండా తెలంగాణ అమరజీవి పేరు పెట్టిరు, అయినా మేము అబ్జెక్షన్ చేయలే. ప్రభుత్వ స్కూల్ కడుతున్నారు, మేము అబ్జెక్షన్ చేయలే. అక్కడ మీరు ఫంక్షన్ హాల్ కడుతున్నారు, మేము అబ్జెక్షన్ చేయలే. మున్సిపల్ ఆఫీస్ అన్నారు డెవలప్మెంట్ అని మేము అబ్జెక్షన్ చేయలే. ఇలా విలేకరులకు ఇచ్చారు, మేము అబ్జెక్షన్ చేయలే. మళ్ళీ మేము చేయకుండా మేము ఇంత న్యాయంగా ఉన్నాక మా భూమి మాకు ఇవ్వకపోవడం కారణం ఏంది? అసలు ఇస్తారా ఇయ్యరా ఇది ఏందో కూడా తెలవాలి. మా భూముల మీద కార్పొరేటర్లకు గాని, ఊరు పెత్తందారులకు గాని, ఊరికి లంగలకు గాని, ఊరి దొంగలకు గాని మా భూముల మీద పెత్తాలం ఎందుకుంటది? వాళ్ళకి ఎందుకు పెత్తాలం ఉంటది? మా భూములు మాకు కావాలి. మీరు మా అందరు పిలిపియండి, లేకుంటే మీరైనా రండి, మా అందరు పిలిపిస్తాం, మేము వస్తాము. ఇప్పుడు ఉన్న ఖాళీ ప్లేస్ అంతా మాకు ఒక్కొక్క కుటుంబానికి 120 గజాల ప్లాట్ కావాలి. ఒక కుటుంబంలో ఎంతమంది అన్నదమ్ములు ఉంటే అంతమందికి అందరికి 120 గజాల ప్లాట్ కావాలి. మా కుటుంబ వాళ్ళు అందరు కావాలి. చిత్రం గోత్రం ఎంతమంది ఉర్రో చిత్రం గోత్రపోలు అందరు కూడా ఈ భూములు ఇవ్వాలి. ఇచ్చేదాకా మేము ఈ రోజే ఇక్కడ అమర నిరాహార దీక్ష, శాంతియుత నిరాహార దీక్ష ఈ రోజు స్టార్ట్ చేసినాము. ఈ రోజు సంధి మా భూములు మాకు కేటాయించేదాకా మేము ఇక్కడనే నిరసన కార్యక్రమాలు చేస్తాము, శాంతియుతంగా చేస్తాము. దళితులకు మోసం చేయదు. దళితుల ఉసురు తలిగితే మీరు బాగుపడరు. దళితుల ఉసురు మంచిది కాదు. వీళ్ళంతా పేద కుటుంబము. పొద్దున్నాగా కూలీనాలకి చెత్త చెదారం మోరి రోడ్లు ఊకే కుటుంబాలు ఇవన్నీ. వీళ్ళ ఉసురాసురు మీకు కలితే మీ కుటుంబాలు కూడా మంచిగా ఉండవు. మీ కుటుంబాలు బాగుండాలంటే సబితా ఇంద్రెడ్డి గారు వెంటనే దళితుల భూములు కేటాయించాలి. వాళ్ళ భూములు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. చూసారు కదా మా స్కిట్లు. మరింత ఎంటర్టైన్మెంట్ చేయడానికి మా టీం ఎప్పుడు రెడీగా ఉంటుంది మీకోసం. 95 న్యూస్ తగ్గేదిలే కామెడీ షోలో చూస్తూనే ఉన్నాం. హలో 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 ఒక్క నిమిషం కాస్త తగ్గిస్తే బెటర్. ఎందుకు వచ్చాను మేడం? మీరు న్యూస్ జోన్ కదా, ఈ జోన్కి ఎందుకు వచ్చారు? లేదు మేము కూడా కామెడీ షోస్ చూడాలి కదా. అంటే మా మకాలు బాగలేవా? అంటే మీ మొహాలు ఎన్ని రోజులు చూస్తామా అని చూసి మాకు కూడా బోర్ వచ్చేస్తుంది మేడం. 1 ఇయర్ లాగాం. కరెక్టే, కాకపోతే పాపం కొత్త వాళ్ళు కూడా కొంచెం అవకాశం ఇవ్వాలి కదా. మీ మొహాలు ఎన్ని రోజులని చూడాలి అంటే అర్థం కాలే మేడం నాకు. నీకు అర్థం కావాలంటే ఫస్ట్ నువ్వు వెళ్ళి కూర్చున్నావు అనుకో, నేను చెప్పేదంతా పూర్తిగా నీకు అర్థం. కూర్చోమంటారా? వెళ్ళండి. అంతేలేండి మేడం. పాతోళ్ళు వెళ్ళవయ్యా, వెళ్ళు. చూసారు కదండి, తగ్గేదేలే ప్రోగ్రామ్ ని ఇన్ని రోజులు మీరెంతగానో ఆదరించారు. అయితే ఇన్ని రోజులు ఒకే టీమ్ తో మిమ్మల్ని అందరినీ అలరించారు. అయితే ఇప్పుడు మీ ముందుకు సరికొత్త టీమ్స్ తో రాబోతున్నారు. అది ఎలా అంటారా? మీలో కమెడియన్స్ ఉన్నారా, లేదంటే రైటర్స్ ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మా టీం మీ జిల్లాల దగ్గరకు వచ్చేసి సెలక్షన్స్ చేయబోతున్నారు. అందులో బెస్ట్ సెలక్షన్స్ ఎవరైతే అవుతారో వాళ్ళని హైపర్ తగ్గేదేలే టీం కి సెలెక్ట్ చేయబడతారు. సో మరెందుకండి ఆలస్యం? మీ వీడియోస్ ఏమైనా ఉన్నట్లయితే వెంటనే 95 న్యూస్ మెయిల్ ఐడికి పంపించండి. లేదంటే మా టీమే మీ యొక్క జిల్లాలకు వచ్చేసి మిమ్మల్ని ఆడిషన్ తో సెలెక్ట్ చేయగలరు. అందులో బెస్ట్ టీం ఎవరైతే ఉంటారో వారిని హైపర్ తగ్గేదేలే ఛాన్స్ కల్పిస్తారు. సో మరెందుకు ఆలస్యం? వెంటనే ఆ పనిలో ఉండండి. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజా 95 న్యూస్. విశాఖ గాజువాక కూర్మన్నపాలెం జంక్షన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి శ్రీహరిపురం వరకు టీఎన్టీయూసీ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గత 26 రోజులుగా తమ న్యాయపరమైన సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మెకు మునుగోడు మాజీ ఎమ్మెల్యే బీజేపీ జాతీయ నాయకులు కోమటి రాజగోపాల్ రెడ్డి సంఘీభావం తెలిపి మద్దతు పలికారు.
పెందుర్తిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలను వాలంటరీ హతమార్చాడు. సుజాతానగర్లో వాలంటీర్గా పనిచేస్తున్న వాలంటరీ రాయవరపు వెంకటేష్ పార్ట్ టైంగా చికెన్ షాప్లో పనిచేస్తుంటాడు. గత రాత్రి షాపు పనులు ముగించుకొని షాప్ యజమాని తన తల్లికి మిగిలిన చికెన్ ఇవ్వమని చెప్పాడు. దాంతో సుజాతానగర్లో 80 ఫీట్ రోడ్లో శివారులో ఉన్న యజమాని తల్లి ఇంటికి వెళ్ళాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాలంటరీ రాయవరపు వెంకటేష్ యజమాని తల్లి మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగలించే ప్రయత్నంలో వృద్ధురాలు కోటగిరి వెంకటలక్ష్మిని హతమార్చాడు. ఇంటికి వచ్చేసరికి తల్లి పడి ఉండడంతో కొడుకు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సీసీ కెమెరా ద్వారా వాలంటరీ వెంకటేష్ను అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, శాంతి భద్రతలు కల్పించాలని, మణిపూర్ మానవ మృగాలను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ ముమ్మిడివరం నగరంలో భారత రిపబ్లికన్ పార్టీ, ప్రజా సంఘాలు, క్రైస్తవ, ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. భారతమాతను గౌరవించాలని చెప్పే బీజేపీ, ఆర్ఎస్ఎస్, జై శ్రీరామ్ అంటూ మాట్లాడే నాయకులు స్త్రీలను వివస్త్రలను చేయడం, మనవాదుల సంస్కృతి నశించాలని నినాదాలు చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ముమ్మిడివరం తహసీల్దార్ ఎడ్ల రాంబాబుకు అందజేశారు. ప్రధానమంత్రి వెంటనే
రక్షణ మానవ మృగాలను ఉన్నారు. అదే తెగకు సంబంధించింది మన రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆవిడ ఇంతవరకు కూడా నోరు మెదపలేదు. కాబట్టి ఇమీడియట్ గా ఆమె భారత పౌరురాలు అయ్యింది, మొదటి పౌరురాలు కాబట్టి బాధ్యత వహించి తన జాతికి జరుగుతున్న అవమానం, స్త్రీలకు జరుగుతున్న అవమానాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆవిడ కూడా రాజీనామా చేసి అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలంటే అక్కడ ప్రెసిడెంట్ పరిపాలన పెట్టాలని ఈ సంఘ సభ్యులు, రిపబ్లికన్ పార్టీ, క్రైస్తవ సంఘాలు, ముస్లిం సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ వచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రిప్రజెంటేషన్ మీరు ప్రభుత్వానికి అందజేయాలని తెలియజేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దోషులను కఠినంగా శిక్షించాలనేటువంటి నినాదాలు ప్రపంచవ్యాప్తంగా ఉవ్వెత్తున లేవడం, అందుని బట్టి మేము ఎంతో ఆనందిస్తూ ఉన్నాం. అలాగే మా యొక్క ముమ్మడివరం మండల ఫెలోషిప్ తరఫున సేవకులమైనటువంటి మేము, అదే రీతిగా ముస్లిం సోదరులు, కమ్యూనిస్టు వారు, అంబేద్కర్ నిజం, మరి ఇంకా అనేకమైనటువంటి ప్రజలు మణిపూర్లో జరిగినటువంటి ఆ యొక్క దాడుల విషయంలో ఎంతో స్పందించి ముందుకొచ్చి అక్కడ జరిగినటువంటి సంఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్నీ స్పందించాలని, మణిపూర్లో ఉన్నటువంటి ఆ బాధితులకు న్యాయం జరగాలని, అలాగనే అక్కడ ఉన్నటువంటి శాంతియుతమైనటువంటి వ్యతిరేకమైన వాతావరణం వచ్చింది కనుక మళ్ళీ అక్కడ ప్రజలు శాంతియుతంగా ఉండాలని, ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకమైనటువంటి వాతావరణం రాకుండా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను బట్టి మరి ఎక్కడ చూసినా ఈ దళితులే పలు విధమైనటువంటి పరిస్థితులకు గురై ప్రాణాలు కోల్పోవడం, స్త్రీలు మానభంగాలకు గురవడం, ఇంత దౌర్భాగ్యమైనటువంటి వాతావరణం మన దేశంలో ఉండడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయమే. అందును బట్టి ప్రజలందరూ దీన్ని స్పందించాలని, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, మణిపూర్లో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగాలని మా యూనియన్ తరపుని, అనేకమైనటువంటి ప్రజా సంఘాల తరపుని విషయాలు మేము తెలియపరుస్తూ ఉన్నాం. వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుపతయ్యకు వినతి పత్రం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందజేశారు. ఈ సందర్భంగా వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చంద్ర మాట్లాడుతూ మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆదేశానుసారం వనపర్తి బీసీ ముద్దుబిడ్డ ప్రజానాయకులు కీర్తిశేషులు జయరాములు పేరిట వనపర్తి నడిబొడ్డున పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ నిర్మించడం జరిగిందన్నారు. జిల్లాలు ఏర్పాటైన సందర్భంగా కలెక్టర్ క్యాంపు ఆఫీస్గా మార్చడం జరిగిందన్నారు. నేడు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కొత్తగా నిర్మించడం వలన కలెక్టర్ నివాసం తరలించడం జరిగింది. కానీ కీర్తిశేషులు జయరాముల పేరున నిర్మించిన గెస్ట్ హౌస్ని తిరిగి మళ్లీ పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్గా కొనసాగించకుండా దానిలో పిఆర్ ఆఫీస్ ఇవ్వడం జరిగిందన్నారు. వనపర్తిలో నిర్మించిన ఈ గెస్ట్ హౌస్ యథాస్థితిలో ఉంచకుండా వేరు డిపార్ట్మెంట్లకు అప్పచెప్పడం చాలా దారుణము, ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉన్నది. కావున ఆ యొక్క గెస్ట్ హౌస్ పాత పద్ధతిలోనే కొనసాగించాలని, తిరిగి పిఆర్ గెస్ట్ హౌస్ పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్లో జరిగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ర్యాలీలో పాల్గొననున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పేదలకు ఇండ్లు అందించే వరకు పోరాటం కొనసాగుతుందని మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ఉప్పల్ రింగ్ రోడ్ నుండి ఏషియన్ థియేటర్ వరకు బీజేపీ నాయకుల పాదయాత్ర. కేంద్రం నిధులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయించడంలో జాప్యం వహిస్తుందని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ రెడ్డి మండిపాటు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరాంచపల్లిలో కొనసాగుతున్న దాతల ఆర్థిక సహాయం. వంట పాత్రలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన హోంమంత్రి తానేటి వనిత. పునరావాస కేంద్రంలోని ముంపు గ్రామాల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.